జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. ఈరోజు మనము మిషన్ 2026లో రీజనింగ్ అనే సబ్జెక్ట్లో ఆల్ఫాబెట్ టెస్ట్ పార్ట్ 2 వీడియో డిస్కస్ చేసుకుందాం. చాలా రోజుల తర్వాత మనం క్లాస్ తీసుకోబోతున్నాను. మీరు అందరూ బాగున్నారనుకుంటున్నా. రైట్, ఈరోజు మనము క్వశ్చన్ చూసుకోండి. థర్డ్ క్వశ్చన్, లాస్ట్ వీడియోలో పార్ట్ 1లో మనం సెకండ్ క్వశ్చన్ దాకా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. సెలెక్ట్ ది ఆప్షన్ దట్ కెన్ రిప్లేస్ ది క్వశ్చన్. అంటే మనకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ కనబడుతుంది కదా, ఇక్కడ మనకు ఏం ఆన్సర్ వస్తుందని వీడి క్వశ్చన్. ఫస్ట్ మనము ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ప్లేస్ వాల్యూ. చూసుకోండి, ప్లేస్ వాల్యూ ఏమంటే, ప్లేస్ వాల్యూ అంటే ఏమంటే మన ఆల్ఫాబెట్స్ ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3. ఎవరైనా మన వీడియోస్ ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ గుర్తుపెట్టుకోవడానికి మీరు మిషన్ 2026లో ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో వెళ్ళండి. మీకు ఆల్ఫాబెట్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్ చెప్పిన అండ్ ఈజీగా ఒక స్టోరీ మరి మీకు చెప్పిన. చూసుకోండి, ఫస్ట్ చూసుకోండి. ఇప్పుడు చూసుకోండి, ఫస్ట్ మనము ఏం రాసుకోవాలండి. ఫస్ట్ మనము ఆల్ఫాబెట్ సిరీస్ కానీ కోడింగ్ డీకోడింగ్ కానీ మనం చేయాల్సిన పని ఏమి, ఫస్ట్ ప్లేస్ వాల్యూ రాసుకోవాలి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, తర్వాత ఈ అంటే 5, జే అంటే 10, ఎన్ అంటే 14. ఫస్ట్ మీరు ఈ సిరీస్ని అంటే ఈ లెటర్స్ని రిలేషన్ చూసుకోవాలి. ఏం చూసుకోవాలి ఫ్రెండ్స్? రిలేషన్ చూసుకోవాలి. ఏం రిలేషన్ అప్లికేబుల్ అవుతుందో ఫస్ట్ మనము దీన్ని గమనించాలి. చూసుకోండి, ఇప్పుడు ఇక్కడ ఏ అంటే 1, ఈ అంటే 5 అయింది, అంటే +4 చేస్తే 5 అవుతుంది కదండి. రైట్. తర్వాత ఇక్కడ బి అంటే 2 ఉంది, ఈ అంటే 10 అయింది, అంటే ఇక్కడ +8 చేయొచ్చు కదండి. రైట్. తర్వాత సి అంటే 3, ఎన్ అంటే 14, ఇక్కడ +11 చేసినాడు. అర్థమైంది అండి లాజిక్. ఫస్ట్ లాజిక్ ఏమి, +4 +8 +11. ఇప్పుడు చూసుకోండి దీన్ని అప్లికేబుల్ అవుతుందో లేదు చూసుకున్నాం. ఐ అంటే ప్లేస్ వాల్యూ ఎంత 9, ఆర్ అంటే 18, వై అంటే 25. ఇప్పుడు చూసుకోండి 5కి 9కి అంటే మనం 5లో ఎన్ని కలిపితే 9 అవుతుంది, 4 + 4. తర్వాత జే అంటే 10, ఆర్ అంటే 18, అంటే మనము 10ని ఎన్ని కలిపితే 18 అవుతుంది, +8. తర్వాత ఎన్ అంటే 14, 14లో మనం 11 కలిపితే ఎంత అవుతుందండి, 25 అవుతుంది. ఇక్కడ లాజిక్ ఏమి ఫ్రెండ్స్? లాజిక్ వచ్చేసి +4 +8 +11 వచ్చేసి లాజిక్. మన లాజిక్ ఏం ఫ్రెండ్స్? ఇప్పుడు +4 +8 +11 వచ్చేసి మన లాజిక్. మన లాజిక్ ఏమి, +4 +8 +11. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ IRY. ఐ అంటే ప్లేస్ వాల్యూ ఎంత అండి, 9. 9లో +4 చేయండి. 9లో 4 కలిపితే ఎంత అండి, 13. ఎంత అండి, 13. 13 అంటే ప్లేస్ వాల్యూ ఏమి, ఎం. ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది, ఎం వస్తుంది. తర్వాత ఆర్ అంటే 18. 18లో 8 కలపండి, అంటే కూడిక చేయండి. ఎంత అవుతుంది, 6, 26. 26 అంటే ప్లేస్ వాల్యూ ఏమండి, జెడ్. సెకండ్ లెటర్ వచ్చేస్తుంది. తర్వాత వై అంటే 25. 25లో మీరు ఎన్ని అడిషన్ చేయాలి, ఎంత కూడాలి, +11 కూడేయాలి. 11 అడిషన్ చేస్తే ఎంత వస్తుంది, 5 + 1 ఎంత, 6, 2 + 1 ఎంత, 3. ఇప్పుడు చూసుకోండి 36 కదా బ్రో, 36 ప్లేస్ వాల్యూ ఉండదంటే ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాగంటే చూసుకోండి, మనకు ABCD ఎన్ని ఉన్నాయి, మొత్తం A to Z అని 26 ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఈ 26లో 36ని మైనస్ చేయండి, అంటే 36లో 26ని సపరేట్ చేయండి. ఏం చేయండి, 36లో 26ని సపరేట్ చేయండి. ఎంత వస్తుంది, 36లో 26 సపరేట్ చేస్తే 10. 10 ప్లేస్ వాల్యూ ఏమి, జే. జే. మన ఆన్సర్ ఏమొచ్చింది ఫ్రెండ్స్, MZJ వచ్చింది. మన ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్, MZJ అవుతుంది. మన ఆన్సర్ ఏమవుతుంది, MZJ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ 4 డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ చూసుకోండి, క్వశ్చన్ నెంబర్ 4. చాలా డిఫరెంట్ ప్యాటర్న్, ఎవరికి అర్థం కాదు. లెటర్స్ ఇచ్చాడు, దాంతో పాటు నెంబర్స్ మరి ఇచ్చాడు, చాలా మందికి అర్థం కాదు. క్వశ్చన్ చూసుకోండి. సెలెక్ట్ ది ఆప్షన్ దట్ కెన్ రిప్లేస్ ది క్వశ్చన్. అంటే ఎక్కడైతే క్వశ్చన్ మార్క్ ఉందో మనము ఆన్సర్ని రిప్లేస్ చేయాలి. అంతే సింపుల్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం. చూసుకోండి, ఫస్ట్ మనం చేయాల్సింది ఏమి, ప్లేస్ చేయండి. చాలా క్వశ్చన్లు మీరు రాసే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ మార్క్ ఇక్కడ వస్తుంది.
బట్ ఈ క్వశ్చన్కి సెకండ్ డే మనం ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా లాజిక్ అర్థం కాదు. అందుకే ఎలా లాజిక్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని వదిలేయండి, ఇక్కడ నుండి వదిలేండి. ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చేయాలంటే వదిలేండి. ఇక్కడ నుండి లాజిక్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏం చేద్దాం, ఇక్కడ నుండి లాజిక్ని ఫైండ్ అవుట్ చేద్దాం. చూసుకోండి, హెచ్ అంటే ప్లేస్ వాల్యూ ఎంత అండి 8, యూ అంటే 21, ఇది 80 ఉంది. తర్వాత కే అంటే ఎంత అండి 11, ఎక్స్ అంటే 24, ఇది 76. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు 8 నుండి 11 అయింది అంటే +3 చేస్తే 11 అవుతుంది కదండి. అంటే సింపుల్గా 8లో +3 చేస్తే 11 అవుతుంది కదా. 11 ప్లస్ కే. అలాగే సేమ్ 21 ఉంది, ఇక్కడ 24 ఉంది. అంటే 24 రావాలంటే నేను 21కి ఏం చేయాలి, +3 చేయాలి, అప్పుడు 24 అవుతుంది. రైట్. తర్వాత ఇక్కడ 80 ఉంది, ఇక్కడ 76 అయింది. అంటే 80లో -4 చేస్తే 76 కదండి. రైట్. ఇక్కడ లాజిక్ ఏం అర్థం అవుతుంది నాకు, +3 -4. లాజిక్ ఏమి +3 -4. లాజిక్ ఏం ఫ్రెండ్స్, లాజిక్ వచ్చేసి +3 -4. లాజిక్ ఏమి +3 -4. ఇప్పుడు చూసుకోండి, మీరు ఇక్కడ చూసుకోండి, కే అంటే 11లో +3 చేయండి 14 అవుతుంది. 14 అంటే ప్లేస్ వాల్యూ ఏమి ఎన్, సింపుల్. తర్వాత 24లో 3 సమ్ చేయండి. 24లో 3 సమ్ చేస్తే ఎంత అవుతుంది, 27 అవుతుంది. ఇప్పుడు 27 ప్లేస్ వాల్యూ లేదు కదా అంటే నేను దీనికి చెప్పాను. చూసుకోండి, మనకు ఆల్ఫాబెట్స్ అనేది సైకిల్ ప్రాసెస్. 26 జెడ్ అయితే 27 ఏ లెటర్ అవుతుంది, ఏ అవుతుంది. ఇలా మరి గుర్తుపెట్టుకోవచ్చు 27 ఏ. కానీ మీకు ఇలా కాదు బ్రో, నాకు కాన్సెప్ట్ అర్థం కావాలంటే కాన్సెప్ట్ చెప్తా. చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి, 27లో మనకి ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అన్ని మైనస్ చేయండి. 26 మైనస్ చేస్తే ప్లేస్ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. 1 వచ్చేసి అంటే నంబర్ 1 వస్తుంది, 1 ఉంటుంది. 1 ప్లేస్ వాల్యూ ఏమి, ఏ. వచ్చిందా లేదండి. రైట్. తర్వాత 76లో -4 చేయండి. 76లో -4 చేస్తే ఏమవుతుంది, 72 అవుతుంది. ఏమవుతుంది సార్, 72 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రండి, బి అంటే ప్లేస్ వాల్యూ ఏమి 2. 2లో నేను మన లాజిక్ ఏమి +3 అంటే నేను 2లో +3 అడిషన్ చేయాలి. అడిషన్ చేస్తే ఎంత వస్తుంది, 5 అవుతుంది. 5 ప్లేస్ వాల్యూ ఏమి ఈ. అలాగా నెక్స్ట్ ఓ అంటే 15. 15లో మరి లాజిక్ ఏమి +3 చేయాలి. 15 + 3 ఎంత 18. 18 అంటే ప్లేస్ వాల్యూ ఏమని ఫ్రెండ్స్, ఆర్. ఇక్కడ ఆర్, ఇక్కడ ఏమి ఆర్. నెక్స్ట్ 88లో -4 చేయాలి. లాజిక్ ఏమి +3 -4. ఇక్కడ +3 చేసినాము, ఇక్కడ +3 చేసినాము, ఇక్కడ -4 చేయాలి. చూసుకోండి, 88లో -4 సపరేట్ చేసి ఎంత 84. మన ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది, రిప్లేస్ ది క్వశ్చన్ మార్క్ చోట 84 వస్తుంది. ఏమి వస్తుంది ఫ్రెండ్స్, 84 వస్తుంది. ER84. ఏమి మన ఇక్కడ ఆన్సర్ ఏమి ER84. ఫ్రెండ్స్, మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చగలిగితే డిస్లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ తెలపండి. ఇప్పుడు మనము క్వశ్చన్ నెంబర్ 5 డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 5 డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు 5th క్వశ్చన్ చూసుకోండి. సారీ, ఇక్కడ 5th క్వశ్చన్ చూసుకోండి ఫ్రెండ్స్. నేను మీకు 5 క్వశ్చన్స్ చెప్పిన, 5 క్వశ్చన్స్లో 5 లాజిక్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్లో 5 లాజిక్ ఉన్నాయి. ఇప్పుడు 5th క్వశ్చన్లో మరి 5th లాజిక్ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, క్వశ్చన్ సేమ్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా సిరీస్ కానీ కోడింగ్ కానీ క్వశ్చన్ ఇస్తే మీరు క్వశ్చన్ని చదవద్దండి. సింపుల్గా వాడు ఇచ్చిన సిరీస్ చూసుకోండి. ఏం సిరీస్ ఇచ్చాడు, GRW, EZX, CXY, AVZ. ఇక్కడ క్వశ్చన్ మార్క్ చోటు మనం ఏ నెంబర్ని రాసుకోవచ్చు, ఏ లెటర్స్ని రాసుకోవచ్చు అని వీడి క్వశ్చన్ సింపుల్గా. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏమి, ప్లేస్ వాల్యూ రాసుకోవడం. ప్లేస్ వాల్యూ ఎలా రాసుకోవాలి, ఆర్ అంటే ఎంత ప్లేస్ వాల్యూ 7, ఆర్ అంటే ఎంత 18. సారీ, జీ అంటే ప్లేస్ వాల్యూ ఎంత 7, ఆర్ అంటే ప్లేస్ వాల్యూ ఎంత 18, డబ్ల్యూ అంటే ప్లేస్ వాల్యూ ఎంత 23. నెక్స్ట్ ఈ చూసుకోండి, ఈ అంటే ప్లేస్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్ 5, జెడ్ అంటే 26, ఎక్స్ అంటే 24. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది. అంటే నేను 7లో ఎన్ని తీసేస్తే నాకు 5 వస్తుంది. లాజిక్ ఇలాగే, 7లో ఎంత సపరేట్ చేస్తే నాకు 5 వస్తుంది. ఎన్ని సపరేట్ చేయాలి, 7లో 2 తీసేస్తే 5 వస్తుంది కదా. రైట్. -5 -2 చేస్తే 5 వస్తుంది. అలాగే నెక్స్ట్ ఆర్ అంటే 18 కదా. ఇక్కడ చూసుకోండి, క్వశ్చన్లో కొద్దిగా రెక్టిఫై చేసుకోండి.
ఇక్కడ నేను జీ ఏదో రాసినా కదా, ఇక్కడ జీ కాదు, ఇక్కడ జీ, ఇక్కడ ఏం రావాలి ఆర్ రాసిన, బట్ ఇక్కడ బి మన ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ ఏమి బి. ఇప్పుడు బి అంటే ప్లేస్ అదేమి 2. ఇప్పుడు చూసుకోండి, నాకు జెడ్ రావాలి అంటే 26 రావాలి. అంటే 26 అనేది ప్లేస్ వెళ్ళి ఎంత, ప్లేస్ వెళ్ళి 20, జెడ్కి ప్లేస్ వెళ్ళి ఎంత 26 కదా. ఇప్పుడు నేను బిలో -2 చేస్తే 26 వస్తుంది కదండి, వస్తుంది. అంటే ఇక్కడ -2 చేస్తే 26 వస్తుంది. తర్వాత డబ్ల్యూ అంటే 23, ఎక్స్ అంటే 24. అంటే 24 రావాలంటే నేను 23ని ఏం కలుపుతా, +1 చేస్తా. ఏం చేస్తా ఫ్రెండ్స్, +1 చేస్తా, అడిషన్ 1. ఇప్పుడు మన ఫైనల్ లాజిక్ ఏమవుతుందంటే, లాజిక్ వచ్చేసి -2 +1. మన ఫైనల్ లాజిక్ ఏమైంది, -2 +అయింది. కొన్నిసార్లు లాజిక్ ఏమిచ్చంటే -2 ఇవ్వచ్చు, లేదా -1 లేదా +1 లేదా చాలా కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే, చాలా లాజిక్, డిఫరెంట్ లాజిక్ అడుగుతాడు, చాలా డిఫరెంట్ ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ కానీ ఆడ్ నెంబర్స్ కానీ ఇస్తాడు. ప్రైమ్ నెంబర్స్ ఎలా ఇస్తాడంటే -2 చేస్తాడు, -3 చేస్తాడు, -5 చేస్తాడు, -7 చేస్తాడు, తర్వాత -11 చేస్తాడు. చాలా మంది 2, 3, 4, 5 అలాగ అనుకుంటారు, బట్ ఇది. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో, ఇక్కడ ఏ లెటర్ వస్తుందో ఆన్సర్ కామెంట్ తెలపండి. క్వశ్చన్ నెంబర్ 5th అండ్ ఆన్సర్ ఇదే అని కామెంట్ తెలపండి. లాజిక్ వచ్చేసి -2 +1.